హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రెండు మాటలు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. రెండు మాటలు. ఎదుటోళ్ళు ఎదిగితే మనకు అనవసరం. వాళ్ళు బాగున్నారు కదా అని మనం ఊరుకోవాలి. వాళ్ళు ఎదిగితే మనకి ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే వాళ్ళు మనల్ని ఆదుకుంటారు. సో మనం అది చూసి ఊరుకోవాలి. వారు లేక బాధపడుతూ ఏడ్చామనుకోండి, వాళ్ళు ఎదగలేరు. వాళ్ళ కష్టం ఏదో పడి వాళ్ళు ఎదుగుతుంటారు, బాగుంటున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు, బాగున్నాయండి. వాళ్ళు బాగున్నప్పుడే మనం బాగుంటామని ఆలోచించండి. లాక్డౌన్లో క్వారంటైన్ మనకు నేర్పింది ఈ విషయం. ఎదుటోళ్ళకి ఆరోగ్యంగా ఉంటే మనకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు అని. అదే ఎదుటోళ్ళు బాధపడితే ఓర్వలేపుతున్నారు. ఏంటండి రెండు విషయాలు నాకు అసలు నాకు అంత బాధ అనిపిస్తుందంటే, బాగుపడితే చూడలేపుతున్నావు, ఏడిస్తే బాధలు పడితే ఓర్వలేపుతున్నాము. వాళ్ళకి ఎప్పుడెప్పుడు అవమాన పాలు చేస్తాము అన్నట్టు కాసుకొని కూర్చుంటున్నారు. ఈ రెండు విషయాలు నరకం చూపించేస్తున్నారు. మనుషులే మరెవరో కాదు. ఈ నవగ్రహాలు దోసలు ఇవన్నీ అంటారే, అవి కాదు, నరగోసలు ఎక్కువైపోతున్నాయి. ఎదుటోళ్ళు బాగుపడకూడదు, బాధపడితే చూడలేపుతున్నారు. బాగుపడినా చూడలేపుతున్నారు, బాధపడినా చూడలేపుతున్నారు. రెండిట్లో ఎటువంటి బాగుంటే అబ్బా బాగున్నారా, మీకేమీ బలిసున్నారులే, బాగా సంపాదించున్నారులే అని అంటారు. బాధపడితే వాళ్ళకి ఏమీ లేదు, అచ్చచ్చే వాళ్ళు ఇంకా ఏం సంపాదించలేదు, వాళ్ళు ఇంకా బాధల్లోనే ఉన్నారు. ఇటువంటి మాటలు అసలు ఎందుకు ఈ మాటలు నాకు అర్థం కాదు. మన బ్రతుకేదో మనం బ్రతుకుదాం. మనం మాత్రం ఎదిగిపోవాలా, మనం లక్షలు సంపాదించాలా, కోట్లు సంపాదించాలా, అన్నీ బాగుండాలి. మన పిల్లలు ఫ్యూచర్ బాగుండాలి. 7 తరాలు అంటారు కదా, 7 తరాలు కూర్చున్న ఆస్తి తరగనంత ఆస్తి సంపాదించేయాలా. రేపేం జరుగుతుందో ఎవ్వరికి తెలీదు. మరి ఎందుకని మనకింత ఆస్త? ఎదుటాడు మాత్రం ఎదగకూడదు, బాగుపడకూడదు, బాధపడితే చూడలేదు. ఏంటి డబ్బు ఉందని తెలిస్తే మాకు ఇక్కడ తినేస్తారు. అవన్నీ ఇవన్నీ డబ్బులన్నీ ఆ డబ్బులన్నీ అవన్నీ ఇవన్నీ. ఒకరు లేదంటే మాత్రం అస్సలు మాకు ఖాతరు చేయరు. వీళ్ళ ఎట్లేదు పంపించేయాలా. ఇంకొక విషయం ఏంటి తెలుసా? డబ్బున్నా నీళ్ళ ప్రాబ్లం మేమే పడాలా, డబ్బు లేకపోయినా నీళ్ళ ప్రాబ్లం మాకే సమస్య వస్తుంది. ఎదుటోళ్ళకి సమస్య రాదు, వాళ్ళు బాగా ఉంటుంది. నీళ్ళు ఒక్కరోజు కటింగ్ ఉన్నదనేసరికి మాకు కట్ చేస్తారు నీళ్ళు. ఇక్కడ వీళ్ళు బాగానే ఉంచుకుంటారు నీళ్ళు. బిల్డింగ్లో నీళ్ళు రాకపోతే అందరూ వచ్చి బయటకు బాధపడాలి, ఏడాలి. వచ్చి ఎవ్వరు రారు, కామ్గా ఉంటారు. అందరి ఇంట్లో నీళ్ళు ఉంటాయి. ముంబైలో సమస్యలు అలాగుంటాయి. మరి అటువంటిప్పుడు ఎంత వస్తే కానీ ఖర్చులు ఎలాగుంటాయి మాకు? ఎదిగితే ఎదిగారు అంతే, వదిలేయాలి. బాధపడుతున్నారంటే బాధపడుతున్నారు, ఏదో వాళ్ళు బాధపడుతున్నారు, అయినంత హెల్ప్ చేయాలి మనం, లేదంటే కామ్గా ఊరుకోవాలి. ఎదిగితే చూడలేరు, బాధపడితే ఓర్వలేపుతున్నారు. ఇది ప్రతి ఇంట్లో ప్రతి సొసైటీలో జరుగుతుంది. మాకు మీకు అన్నిట్లో అందరం మనమే మనుషులు, మనమే మార్చుకోవాలి రూల్స్, లైఫ్స్ మనమే మార్చుకోవాలి. ఒక్కొక్కటి మనం ఇలాగ అనుకోకూడదు. ఎదుటోళ్ళు బాగున్నారు, ఎందుకు బాగున్నారు, ఎదుటోళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి ఏమీ లేదు. ఈ రెండు విషయాలు మనం ఎప్పుడు గుర్తుంచుకొని, వాళ్ళు బాగున్నా బాధపడినా మనం అయినంత సహాయం చేయాలి. అయితే మాట సహాయం, లేదంటే నోరు మూసుకొని ఊరుకోవాలి. వాళ్ళ జీవితం వాళ్ళ పట్టు ఎంత, మన జీవితం మన పట్టు కూడా అంతే. అవునా కాదా? ఎందుకు ఎంత ఫ్రస్ట్రేషన్లో చెప్తున్నానంటే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇదే బాధ. ఎక్కడ చూసినా కూడా ఎదిగితే చూడలేపుతున్నారు, బాధపడితే మర్యాద ఇవ్వట్లేదు మనుషులు. ఇది తప్పు కదా. ఇప్పటికీ మారట్లేదు మనుషులు. మారట్లేదు అని ఎవ్వరూ మారట్లేదు. వాడు ఏడుస్తున్నాడు, నేను ఏడుస్తున్నాను, వాడు అలాగే ఏడుస్తున్నారు. ఆ ఏడుపులని దాపేసినంత వరకు ఎదుటోళ్ళ బాధలు, ఎదుటోళ్ళు ఎదగడం అనేది ఎదుగుతారు. మనం ఏడుస్తున్న కొద్ది ఎదుటోళ్ళు ఎదగలేరు. వాళ్ళు బాగుంటే మనకు హెల్ప్ చేస్తారని మనం ఎప్పుడూ ఆలోచించాలి. ఎవరైనా ఎంత కోటీశ్వరుడైనా కూడా ప్రతిసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరం ఉంటుంది, మనకి హెల్ప్ చేయాలని అడుగుతాం. అందుకే ఎవడైనా లాక్డౌన్లో క్వారంటైన్లో చూసాం కాబట్టి ఇది మనం, దేవుడు కూడా అది మనకు పంపించాడు. లాక్డౌన్లో క్వారంటైన్లో ఎగ్జాంపుల్ ఇచ్చి పంపించాడు. ఎదుటోడు బాగుంటే నువ్వు బాగుంటావు, గుర్తుంచుకో చేయించాడు దగ్గరుండి. అయినా కూడా మళ్ళీ మార్పు రాకపోతే ఎంతగా మారుస్తాడు దేవుడు కూడా. అది మళ్ళీ మనమే మార్చుకోవాలి. ఇప్పుడు రాజకీయాలు చూడండి, ఎవరు గెలిస్తే గెలిచినాడు ఒక బాధ, గెలపనాడు ఒక బాధ, చచ్చిపోతున్నాడు చూడలేక వాళ్ళకి చూసి. ఒకవేళ గెలిచాడనుకో వెంటనే ఆడు లెగిసిపోతున్నాడు, ఈగిపోయినాడు పడిపోతున్నాడు. మళ్ళీ రేపు ఆడు గెలిస్తే ఆడు లెగిసిపోతాడు, ఈగిపోయినాడు రేపు పడిపోతాడు. ఇలాగ అంటే పిచ్చెక్కేస్తున్నారు జనాల వల్ల. వాళ్ళు కూడా కొట్టుకొని చేస్తున్నారు. ఈ జనాల్లోనూ కొంచెం మార్పు రాకపోతే వాళ్ళలో మార్పు రాదు. మళ్ళీ మార్పు రావాలి. ఎదుటోళ్ళు ఎదిగితే ఎదగని, బాధపడితే బాధపడుతున్నారు అని బాధపడాలి మనం బాధపడేటప్పుడు. అంతేగాని ఇంకా వాళ్ళ కష్టాలు ఉన్నారని మనం ఇంకా వాళ్ళకి బాధలు పడకూడదు. ఎప్పుడు గుర్తుంచుకోండి ఈ విషయం.
ఇంతగా చెప్తున్నానంటే నేను ఎగ్జాంపుల్ కూడా చూస్తున్నాను. నా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఒక్కొక్కసారి చిన్నప్పటి నుంచి అదే నా పరిస్థితి. బాగుంటే బాగుంది అబ్బా అంటారు, లేదంటే బాధపడుతుంది అంటారు. ఎలా బ్రతకాలండి మనుషులు మేము? ఎలా బ్రతికి చావాలి మేము? నాకు అర్థం కావట్లేదు. అన్నిటికంటే నరగోస చాలా పెద్దది ఈ మామూలు కంటను. నా గురించి నేను చెప్పుకోనా, ఎన్ని బాధలు ఉన్నా కూడా నాకు తెలిసిన దగ్గర నుంచి నేను సంతోషంగా ఆనందంగానే ఉంటాను. అది చూసి ఉన్నది కావాలనుకుంటారు. ఉన్నదండి నా దగ్గర ఉంటే నేను 10 మంది సహాయపడతాను. నేనేమి తినేయడానికి నేను ఉంచుకోను. ఉండాలా, రావాలా, నేను హెల్ప్ చేయాలనే కోరుతున్నాను ఎప్పుడు దేవుడికి. నేను ఇంకా హెల్ప్ చేయాలా, ఇంకా సేవలు చేయాలా, ఇంకా సోషల్ వర్క్ చేయాలని చెప్పే నేను దేవుడికి రోజు అడుగుతున్నాను. అవును, డబ్బు లేకపోతే ఇది అవ్వదు కదా, జరగదు కదా. ఒక గుడికి వెళ్ళాలంటే కనీసం నాకు నెలకి ఎంత లేదన్నా నాకు 20-30 వేలు గుళ్ళకి అవుతాయి నేను హెల్ప్ చేస్తే. అప్పటికి హెల్ప్ లేకపోతే అలా దేవుళ్ళ గుడికి వెళ్ళి సేవ చేసుకొని పూజలు చేసుకొని వస్తాను. బండి మీద వెళ్తే బండికి డబ్బులు అవుతావా లేదా? ఊరికి నేర్పుతావా? ఊరికి వెళ్ళలేం కదా. బండి ఏమైనా నీటిలో నడుస్తుందా? పెట్రోల్ ఉన్నాయి కదా నడుస్తుంది. బండిలో ఉంది, బండి మీద వచ్చేస్తుంది. బండి ఉంది, బండి మీద వచ్చేస్తుంది. అది ఏడిపే. తొక్కలో పడ్డ బండి కూడా పాడైంది. మొన్న 5,000 ఖర్చు అయింది బండికి. ఊరికి వెళ్ళిపోం కదా ఫ్రెండ్స్. సరే, నా దగ్గర డబ్బు ఉండి అంతా ఉంటే నేను బాగా వెళ్తాం కదా, హెల్ప్ చేస్తాను కదా, గుడిల్లోని డొనేట్ చేయడం అన్నీ చేస్తాను కదా, ఇస్తుంటాను. ఉన్నప్పుడు ఇస్తుంటాను, లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తాను? మరి డబ్బు కావాలి కదా, ప్రతి దీనికి డబ్బే కదా మనిషికి. అరే, ఎవరో బాగుపడితే మనకెందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు ఎదగాలని, ఎన్నో బాధలు పడతారు. అందులో మిడిల్ క్లాస్ వాళ్ళు బాగుపడాలంటే ఎన్నో బాధలు పడాలి. హైఫైలు డబ్బు బలిసి ఉన్న వాళ్ళు పర్వాలేదు, కష్టపడరు, ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తుంటాయి. కానీ ఈ మిడిల్ క్లాసులో ఉన్న వాళ్ళకి ఎన్ని కష్టాలో మిడిల్ క్లాస్ వాడికే తెలుస్తుంది, ఎన్ని బాధలు. ఒకవేళ మిడిల్ క్లాస్ మధ్యలో ఎదిగినా మధ్యలో వచ్చిన డబ్బు మధ్యలోనే పోతుంది లేడికి అంటారు. ఈ మాటలు కూడా అంటారు. ఎందుకంటే అసలు ఆ మాటలు దేనికోసం? ఎంతో కష్టపడి ఒక బైక్ కొనుక్కొని ఎంతో ఎంజాయ్ చేసుకొని సరదాగా వాడి లైఫ్ వాడు ఎంజాయ్ చేసుకుంటుండే కదా, మనం సరదా పడాలి. ఈ పిల్లలు కూడా అంతే, ఏదో చిన్నది కొంటే 10 మంది చూపిస్తారు, అది చూసి ఏడుపులు. కొనుక్కున్నారు కదా, మనకెందుకు, సరదాగా ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా అని వదిలేరు. అమ్మ వాళ్ళు సంపాదించేస్తున్నారు, మా పిల్లలు ఎప్పుడు సంపాదిస్తారు? అమ్మ వాళ్ళు కొనేసుకున్నారు, మా పిల్లలు ఎప్పుడు కొనుక్కుంటారు? నేనండి నా పిల్లలు చిన్నప్పటి నుంచి ఏ రోజు కూడా వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, నువ్వు చదువురా, వాళ్ళు మార్కులు తెచ్చుకున్నారు, నువ్వు మార్కులు తెచ్చుకోరా అని ఏ రోజు వాళ్ళకి నేను సతాయించలేదు. ఈ రోజు కూడా వాళ్ళకి నేను ఏమి అన్నా, మా బ్రతుకులు మావి అయినా కూడా ఈ మాత్రం నరగోసి తప్పట్లేదు మనిషికి. ఒక మంచి బట్టలు వేసుకున్న కోటీశ్వరులేమో, లక్షాధికారులేమో. గుడికి వెళ్తే శుభ్రంగా వెళ్ళడం నాకు అలవాటు. మనం మంచిగా ఉంటేనే కదా 10 మందికి సహాయం చేస్తాం, అవునా కదా? మన దగ్గర ఏది లేక మనం బికారోళ్ళలాగా ఉంటే మనం ఏంటి హెల్ప్ చేస్తాము 10 మందికి? గుడికి వచ్చిన వాళ్ళు చూస్తా ఈవిడ బాగుంది, చక్కగా ఉంది. గుడిలో ఉన్నామంటే మన దేవుళ్ళ దగ్గర ఉన్నామంటే సేవ చేస్తుంటే నీట్గా శుభ్రంగా ఉండాలి. దానికోసం మంచి చీర కట్టుకొని వెళ్తాను. అమ్మ ఉందేమో అప్పుడే, ఏంటుందండి మొన్న బాధలు పడ్డావు, ఏదో అలా నడుస్తుంది. కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఎప్పుడు ఎదుటి వాళ్ళు బాగుపడితే చూడలేరు, బాధలు పడితే ఓరలేరు. నిన్న గుడిలో కూడా పంతులు గారు అదే అంటున్నారు. అతను మొన్న 5 ఏళ్ళకే ప్రాబ్లం వచ్చింది, అతనికి కూడా హార్ట్ ప్రాబ్లం. కూతురు బయట ఉంటుంది, డబ్బులు పంపిస్తాడు ఆయన. ఏటమ్మా ఉన్నది, బాధలు పడుతున్నాను అని చెప్పుకుంటున్నారు. ఆయన కూడా అదే మాట అన్నారు. బాగుంటే చూడలేపుతున్నారు, ఊర్లో బాధపడితే వారు లేపుతున్నారు. మా మనుషులు నేను ఎలా బ్రతకాలమ్మా అని అంటున్నాడు. రోజు చేయి చాపేటట్టు కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు మనం డబ్బులు ఇవ్వాలి కదా, ఉంటే కదా మనం ఇస్తాం డబ్బులు, లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తామండి? కానీ వాళ్ళు తెలుసుకోరు కదా, అది ఉన్నప్పుడు ఎంతో కొంత ఇచ్చారు కదా, లేనప్పుడు ఇవ్వకపోతే వీళ్ళ దగ్గర లేదా అని మర్యాద ఇవ్వరు. తప్పండి, చాలా తప్పు. ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా మనం మనిషికి మర్యాద ఇవ్వాలా, వాళ్ళ ఏజ్కి సంబంధించి మనం మర్యాద ఇవ్వాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా. వాళ్ళు బాగుంటే పోనీలే, మనకి ఎప్పుడైనా మనకు హెల్ప్ చేయకపోయినా మన దగ్గర అడగకుండా ఉంటే చాలు. వాళ్ళు బాగుంటే అలాగైనా మనం అనుకొని ఊరుకుందాం, అంతే కదా. ఈ 2 మాటలు గుర్తుంచుకోండి. ఎదుటాలు ఎదిగేటప్పుడు మనం బాధపడకూడదు. వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మనం దేవుడికి మొక్కి ప్రార్థించాలి, వాళ్ళు బాగుండేటట్టు చెయ్యి తండ్రి అని. 2 గుర్తుంచుకోండి. అలాంటప్పుడు ఎదుటోళ్ళు కూడా మన కోసం సేమ్ అలాగే ఆలోచిస్తారు. అప్పుడు మనం కూడా బాగుంటాం. గుడ్ డే, గుడ్ మార్నింగ్.